అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలోని హోంమంత్రి వంగలపూడి అనిత ముఖాముఖి కార్యక్రమంలోని పాల్గొన్నారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు చాక్లెట్లు పంచి వారితో ముచ్చటిస్తూ చిన్నపిల్లలతో సాన్నిహిత్యంగా గడిపారు. గ్రామ ప్రజలతో స్వయంగా మమేకమైనందుకు నామవరం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. జల్లూరు పందూరు బ్రిడ్జిలు కూడా త్వరలోనే పూర్తి కాబోతున్నాయని వెల్లడించారు. రేవు పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. పాయకరావుపేటలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చేయనున్నట్లుగా వెల్లడించారు. చంద్రబాబు భవిష్యత్ తరాల కోసం కార్యాచరణ రూపొందిస్తున్నారని అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయని వివరించారు. త్వరలోనే ఇంటింటికి కుళాయి నీరు అందించనున్నట్లుగా చెప్పారు. నామవరం గెడ్డ కాలువను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. చెక్ చేసుకోండి, అక్కడ సిఎస్డిటీతో కూడా మాట్లాడి క్లియర్ చేసుకోండి ఒకసారి. అమ్మ అందరికీ నమస్కారం. మీ అందరి దయ వల్ల కాలంలోని ఇంతకు ముందు మీరు అన్నట్టుగానే పెన్షన్ 3000 నుంచి 4000 డైరెక్ట్గా పెంచాం, కానీ 100 రూపాయలు 200 రూపాయలు పెంచుతామని చెప్పలేదు. చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అమ్మకు 100 డబ్బులు పడాలి. నాకు తెలిసి ఈ రోజు రేపట్లోనే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు కూడా మీ అకౌంట్లో పడిపోతాయి. ఈ రోజు రేపట్లోనే పడతాయి. గౌరవ్ లోకేష్ గారు ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా డబ్బులు ఇస్తానన్నారు. ఆగస్టు నెల అయ్యేసరికి మీకు అప్పుడు మాట ఇచ్చాం, బస్సుల్లో ఫ్రీ బస్సు అని చెప్పి బస్సుల్లో కూడా ఛార్జీలు లేకుండానే ఆడవాళ్ళు వెళ్ళి తిరిగి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఒకటి చేస్తున్నాం. మొన్నే క్యాబినెట్లో కూడా మీరందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, మీకు ఈ రోడ్లు డ్రైన్లు ఇవి కాదు, మీ అందరికీ కావాల్సింది మీకు ఒక ఇల్లు కావాలి, అంతే కదా. మీకు ఒక ఇంటి జాగా కావాలి, ఒక ఇల్లు కావాలి. ఆ ఇంటి జాగాకి కూడా ఇలాంటి మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇవ్వటానికి, టౌన్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వటానికి క్యాబినెట్ అప్రూవల్ అయింది. క్యాబినెట్ అప్రూవల్ అంటే అది శాసనం చేసినట్టే. దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతుంది. కొంతమందికి 1 రూపాయి పడి డబ్బులు పడలేదు, చాలామందికి. వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇల్లు ఉన్నట్టుగా వస్తుందని కొంతమందికి వచ్చింది. అవి కూడా అన్నీ కూడా సర్వే చేస్తున్నాం. విషయం ఏంటంటే అప్పుల్లో ఉండిపోయిన ఆఖరికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ కూడా అభిమానం. చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు మీ అందరికీ తెలుసు. ఆయన ఈ రోజు గురించి ఆలోచించరు, రేపటి గురించి ఎల్లుండి గురించి కూడా ఆలోచిస్తారు. అటువంటి వ్యక్తి కాబట్టి ఒక పక్క నుంచి జీతాలు ఇచ్చుకుంటున్నాం, ఒక పక్క నుంచి పరిశ్రమలు వస్తున్నాయి. ఈరోజు ఇంతకుముందు పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక డెక్కన్ కంపెనీ, హెట్రో కంపెనీ తప్ప ఏది ఉండేది కాదు. కానీ ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ మన దగ్గరికి వస్తుంది, స్టీల్ ఫ్యాక్టరీ. దానివల్ల మీ దగ్గర చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరు ఏమనుకుంటారంటే అది ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు అవుతుంది. ఈరోజు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను ముఖ్యంగా. ఎందుకంటే ఈరోజు చాలామంది ఏంటంటే ఇంతకు ముందు వరకు కూడా గ్రామాల్లో మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే, నిజంగా ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా బ్లీచింగ్ పౌడర్ వేసే దానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అంటే డబ్బులు ఎనర్జీ చేసి డబ్బులు వచ్చేది, కానీ అది వేరే వాటికి డైవర్ట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఎటువంటిది కూడా మనకి అభివృద్ధి జరిగే పరిస్థితి కనిపించలేదు. కానీ ఈరోజు ఏ ప్రెసిడెంట్లకైనా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్కైనా, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్కైనా, ఎవరికైనా కూడా పంచాయతీలకు సంబంధించి పూర్తి అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు ప్రతి ఊర్లోని కూడా రోడ్లు వేయించుకున్నాం, డ్రైన్లు వేయించుకున్నాం, వాటర్ ట్యాంకులు కట్టించుకున్నాం. ఇంకా కొన్ని రోజు దగ్గర అయితే పెద్ద బీటీ రోడ్లు వేయించుకున్నాం. ఇక్కడ మీ దగ్గరే ఉంటుంది ఒక రామభద్రాపురం రోడ్డేనన్నా, ఇది నక్కపల్లి, ఇది ఆలోచిస్తున్నాం. రామభద్రాపురం రోడ్డే కదా, చిన్న రామభద్రాపురం రోడ్డు. ఆ ఊరు వెళ్తే నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్కి ఏ ఊరు వెళ్ళి అమ్మ సైకిల్ కోటే అంటే మాకు రోడ్ వేసి పెట్టండి అన్నాను, బొట్టు పెట్టడం రోడ్ వేసి పెట్టండి అన్నాను, బొట్టు పెట్టడం రోడ్ వేసి పెట్టండి అన్నాను, ఇదే మాట. ఇమీడియట్గా అది కూడా రోడ్డు శాంక్షన్ చేయించండి. ఇప్పుడు ఆ రోడ్డు కూడా అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండరు,
మా అయితే ఒక 100 కుటుంబాలు ఉంటాయా, ఒక 150 కుటుంబాలు ఉంటాయి. అయినా కూడా వాళ్ళకి రోడ్డు కావాలి అంటే కంపల్సరీ ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు ఆ రోడ్డు వేయించాం. మీకు పందూరు బ్రిడ్జ్, కోటూరెడ్లకి వెళ్ళేటప్పుడు పందూరు బ్రిడ్జ్ అది మళ్ళీ మేము వచ్చిన తర్వాతే పూర్తి చేస్తున్నాం. జల్లూరు బ్రిడ్జ్ పూర్తి అవుతుంది. ఇప్పుడు రేవుపోలవరాన్ని టూరిజం హబ్ కింద రెడీ చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇంతకుముందు మనకి మీరు మైక్రోపేట వెళ్తే కనీసం భోజనం తినడానికి హోటల్లోకి వెళ్ళి తినాలంటే 100 రూపాయలు తక్కువ ఎవడు కూడా పెట్టడు. ఇప్పుడు మీరు ఏదో పని మీద వెళ్ళి అక్కడ అన్న క్యాంటీన్ కట్టిస్తున్నాం. ఇప్పుడు అక్కడ 5 రూపాయలు పెడితే మీరు 3 పూట్ల చక్కగా భోజనం చేసి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఏ పని మీదకైనా వెళ్ళొచ్చు, 100 పెట్టి హోటల్లోకి వెళ్ళి భోజనం చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజు ఇంకొక 4 రోజులు అది కూడా కంప్లీట్ అయిపోద్ది. మీరు చక్కగా కాంప్లెక్స్ దగ్గరే ఏ పని మీద వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి తినేసే పరిస్థితి. నక్కపల్లి హాస్పిటల్ కూడా 50 బెడ్ల హాస్పిటల్, దాన్ని ఇప్పుడు 100 బెడ్ల హాస్పిటల్ కింద మార్చడానికి కూడా మేము రెడీగా ఉన్నాం.